హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను మీ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి వాచ్ చేస్తాను సార్. చాలా బాగుంది. నేను కూడా పాజిటివ్ గానే థింక్ చేస్తాను సార్. వెరీ గుడ్. నా ప్రాబ్లం ఏంటంటే, నా పేరు హైమావతి. నా ఏజ్ 34 సార్. ఓకే. నాకు ఇంకా మామూలుగా నాది ఆశ్లేష నక్షత్రం అంటున్నాను. అది దానివల్ల నాకు ఇంకా ఏ మ్యారేజ్ కాలేదు సార్. ఓకే. ఇంకా వేరే వాళ్ళ దగ్గర వెళ్తే ఏం లేదమ్మా అయిపోతుంటారు, లేదంటే కొన్ని పూజలు చేయమంటారు సార్. ఆ పూజలు నేనైతే చేసేది కాదు సార్, అదొక వేరేలాగున్నాయి. నాకేమన్నా సొల్యూషన్ చెప్తారనే సార్. ఫస్ట్ థింగ్, మీకు మ్యారేజ్ ఈ ఆశ్లేష నక్షత్రము కొన్ని పాదాల్లో పుట్టిన వారికి కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ వివాహం చేసినట్లయితే అత్తమామలకి ఇబ్బంది ఏర్పడుతుందనే ఒక ఉద్దేశంతో అదొక నానుడి ఉందన్నమాట. ఏదో 10 మందికి జరిగితే 11ోడికి కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి పిచ్చి విధానంలో ఉంటామన్నమాట మ్యాక్సిమమ్. సో దానివల్ల ఇదంతా జరుగుతూ ఉండేది. ఒకటి, ఈ కుజదోషాలు కానీ ఇలాంటివి కానీ ఎవరు ఫీల్ అవ్వడానికి లేదండి. అంత ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది, కానీ బట్ అంత ఎక్కువగా ఉండదన్నమాట రిజల్ట్. దాని వెనకాల ఇంతకుముందు ఏదో కొన్ని బ్యాక్గ్రౌండ్లు ఉండేవన్నమాట. అలాగే అయిన వారికి ఎక్కువగా పర్మిటేషన్ కాంబినేషన్ అంటే ఎక్కువ లెవెల్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళని బట్టి ఓహో ఈ యొక్క నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందనే దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ ఇలాగే ఉంటుందని చెప్పి అనుకోవడానికి లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మీకు మ్యారేజ్ కావాలి అని అంటే మీకు మ్యారేజ్ కావాలనే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అండ్ దాని మీద ఇష్టం ఉన్నంత వరకు మాత్రమే మీకు ప్రకృతి సహకరించడం అంటే భగవంతుడు సహకరించడం అనేది జరుగుతుంది. లేకపోతే అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుందండి. మీరు అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్కి రావడానికి ట్రై చేయండి. దాంట్లో నేను మీకు ఏ విధంగా అంటే మీకు ఒక భయం ఉంటుందన్నమాట. జనరల్గా మ్యారేజ్ కాకపోవడానికి కొంతమందికి ప్రధానంగా కొన్ని భయాలు ఉంటాయి. మొట్టమొదటిది ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్కి. ఇదే మీ అందరికీ చెప్తున్నాను, ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఏమి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు అనే దాన్ని పిల్లలు వాచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు భవిష్యత్తులో మ్యారేజెస్ చాలా వరకు డిలే అవుతున్న వాళ్ళ యొక్క సైకాలజీని కనుక మనం అబ్జర్వ్ చేసామనంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా గొడవ పడే వాళ్ళకి చాలా వరకు లేట్గా మ్యారేజ్ అనేది జరుగుతుంటుంది. బికాస్ ఆఫ్ వాళ్ళే సఖ్యంగా లేరు, రేపు నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి నాకు అవసరం లేదన్నటువంటి ఆలోచనలు కూడా చాలామంది ఉంటారు. సో ఒకసారి ప్రతి ఒక్కరు మీరు ఎలా ఉన్నారనే దాన్ని బట్టి మీ పిల్లలు ఆధారపడుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారండి. వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎక్కువగా గొడవలు ఉండటం, వీటన్నిటిని ఆర్థికంగా డెవలప్ కాకపోవడం వల్లనో, లేకపోతే ఏదో లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలు ఎంతవరకు వివాహం కాకూడదు అన్నటువంటి ఆలోచన పెట్టుకోవడం వల్లనో మ్యాక్సిమం మ్యారేజెస్ అనేది డిలే అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని పాస్ట్ కర్మ అంటే లాస్ట్ బర్త్ కర్మ అనేది కూడా ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు వివాహం లేట్గా జరగడానికి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ముందు ఆ నెగిటివ్ అన్నది వాళ్ళ లోపల నుంచి రావాలి అని అంటే వాడు సిద్ధంగా కావాలి. సిద్ధంగా అయిన వారికి ఆటోమేటిక్గా ప్రకృతి సహకరించడం అనేది జరుగుతుంది. దీనికి అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్తో పాటు మేము కొంచెం కళ్యాణ ప్రక్రియ అనే విధానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. జరిగితే మ్యాక్సిమం 2-3 మంత్స్లో మీకు మ్యారేజ్ కూడా సెట్ అయిపోతుందండి. అది ఒక పెద్ద ఇష్యూ కూడా కాదు. దాని గురించి దిగులు పడొద్దు, బాధపడొద్దు. 34 ఇయర్స్ వచ్చేసిందే అయ్యో ఎట్లాగని చెప్పి కూడా ఆలోచించమాకండి. భగవంతుడు మీకు అంతా మేలు చేస్తాడు. మీ మీద మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి, భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండండి, మీకు జయం కలుగుతుంది. దట్స్ ఇట్.